హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ గ్లో విత్ హరి. ఈరోజు నేను లాటినో మేకప్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తున్నా. ఫస్ట్ నేను ఇన్సైట్ వాళ్ళది 3-in-1 ప్రైమర్ యూస్ చేస్తున్నా. ప్రైమర్ పోర్స్ని బ్లర్ అవుట్ చేయడమే కాకుండా మేకప్ని లాంగ్ లాస్టింగ్గా కూడా ఉండడానికి యూస్ అవుతుంది. ఆ తర్వాత నేను షుగర్ ఫౌండేషన్ స్టిక్ యూస్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఏదైనా మ్యాట్ ఫౌండేషన్స్ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ నేను స్విస్ బ్యూటీ వాళ్ళది కన్సీలర్ యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా ఏదైనా కన్సీలర్ తీసుకొని మీ డార్క్ స్పాట్స్ని ఇలా కవర్ చేసుకోండి. మీకు ఫేస్ మీద ఎక్కడ అయితే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మొత్తం కవర్ చేసుకోండి. అలానే నాకు ఇక్కడ లైట్గా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, సో నేను లైట్గానే అప్లై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా యూస్ చేయొచ్చు. ఆ తర్వాత నేను బ్యూటీ బ్లెండర్ తోటి కన్సీలర్ని బ్లెండ్ చేసుకుంటున్నాను. కన్సీలర్ మొత్తం ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత నేను ఈ ఆరెంజ్ అండ్ బ్రౌనిష్ బ్లష్ని యూస్ చేస్తున్నాను. ఏమైనా ఎక్సెస్ ఉంటే ఇట్లా డ్యాప్ చేసుకొని అప్లై చేసుకోండి. తర్వాత కన్సీలర్ ప్యాలెట్ తీసుకొని ఎగ్జాక్ట్గా మీ ఐబ్రో నుంచి స్టార్ట్ చేసి అట్లా కొంచెం కిందకి డ్రాగ్ చేయండి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కింద కూడా ఇలానే నేను అప్లై చేసినట్టుగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేస్తే న్యాచురల్ ఫినిషింగ్ వస్తుంది. నెక్స్ట్ మీ ఫింగర్స్తో లైట్గా బ్లెండ్ చేసుకోండి. ఓవర్గా మాత్రం బ్లెండ్ చేయొద్దు. అలానే నేను చీక్ బోన్ దగ్గర కూడా కాంటోరింగ్ అప్లై చేసుకుంటున్నాను. తర్వాత నేను ఒక స్పూలింగ్ తీసుకొని నా ఐబ్రోస్ని డౌన్వర్డ్స్లో బ్రష్ చేస్తున్నాను. అలా చేస్తే మీ ఐబ్రోస్ షేప్ తెలుస్తుంది. సో మీకు ఐబ్రోస్ ఫిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఏడియస్ ఐబ్రో పెన్సిల్ని యూస్ చేస్తున్నాను. సో ఐబ్రో పెన్సిల్ తీసుకొని ఫస్ట్ డ్రా చేసుకున్నాను. అలా డ్రా చేసుకున్న తర్వాత గ్యాప్స్ని ఫిల్ చేసుకున్నాను. అలానే మీరు కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లుక్కి థిక్ ఐబ్రోస్ ఉండాలి. నెక్స్ట్ స్పూలీతోటి నేను ఈవెన్గా కనిపించడానికి బ్రష్ చేసుకుంటున్నాను. అలానే నా సెకండ్ ఐబ్రోని కూడా బ్రష్ చేసుకుంటున్నాను. తర్వాత కన్సీలర్ని తీసుకొని ఇలా అప్లై చేసుకోండి ఐబ్రో కింద అండ్ ఐబ్రో పైన. ఇలా చేయటం వల్ల మీకు లిఫ్టెడ్ లుక్ వస్తుంది అండ్ మీ ఐబ్రోస్ పర్ఫెక్ట్ షేప్లో కనిపిస్తాయి అండ్ ఒక డిఫైన్డ్ లుక్ వస్తుంది. ఇలా అప్లై చేసుకున్నాక ఒక బ్యూటీ బ్లెండర్ తీసుకొని లైట్గా బ్లెండ్ చేసేసుకోండి. మీరు బ్లెండ్ చేసేటప్పుడు మీ ఐబ్రోస్కి టచ్ అవ్వకుండా బ్లెండ్ చేసుకోండి. అయినా సరే మీకు పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకోవడం రాకపోతే జస్ట్ మీ ఫింగర్స్ యూస్ చేసుకొని బ్లెండ్ చేసుకోండి. అప్పుడు ఇంకా మీకు న్యాచురల్ లుక్ వస్తుంది. తర్వాత కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నాక బ్రష్ ఆర్ స్పాంజ్ తోటి కాంపాక్ట్ని ఇట్లా అప్లై చేసుకోండి. తర్వాత పీచ్ లిప్స్టిక్ తీసుకొని లైట్గా అప్లై చేసుకొని నా ఫింగర్స్ తోటి డ్యాప్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను పింక్ కలర్ లిప్స్టిక్ తీసుకొని లైట్గా అప్లై చేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను లిప్ లైనర్గా బ్రౌన్ కలర్ లిప్స్టిక్ని యూస్ చేసి నేను నా లిప్స్ని లైన్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ లైట్ బ్రౌన్ కలర్ లిప్ లైనర్ని యూస్ చేశాను. సో నాకు చేంజ్ ఏం కనిపించలేదు. సో నేను డార్క్ కలర్ బ్రౌన్ లిప్స్టిక్ని యూస్ చేసి నా లిప్స్ని లైన్ చేసుకున్నాను ఇలా. అలానే నా లిప్ కార్నర్స్ అండ్ అప్పర్ లిప్ అండ్ లోవర్ లిప్ కూడా అలానే లైట్గా అప్లై చేసుకున్నాను. ఒకవేళ లిప్ లైనర్ మీకు టూ మచ్ అనిపిస్తే ఇలా మళ్ళీ లిప్స్టిక్ అప్లై చేసుకోండి.
నెక్స్ట్ నేను బ్రౌన్ ఐ షాడో తీసుకొని ఐస్ పైన అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో అలానే సెకండ్ ఐకి కూడా అప్లై చేసుకున్నాక ఐ షాడోని ఈవెన్గా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ ఐలైనర్ తీసుకొని సింపుల్ ఐలైనర్ అప్లై చేసుకోండి. తరువాత నేను షార్ప్ వింగ్ ఐలైనర్ అప్లై చేస్తున్నాను. అలానే ఇన్నర్ కార్నర్ దగ్గర కూడా ఐలైనర్ని ఇలా అప్లై చేసుకోండి. ఆ తర్వాత బ్లాక్ ఐ షాడో తీసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ నేను రెనీ లాషెస్ యూస్ చేస్తున్నాను. నాకు దీనికంటే థిక్ లాషెస్ లేవు, సో నేను ఇవే యూస్ చేస్తున్నాను. స్టిక్కర్ పెట్టుకున్నాక నా లుక్ని ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలానే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.